శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధూర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. మనం లోగడ చెప్పుకున్నట్టుగా శివానంద లహరిలో 1 నుంచి 27 శ్లోకాల వరకు శిఖరిణి వృత్తం అంటే శిఖరిణి ఛందస్సులో చెప్పారు శ్రీ శంకర భగవత్పాదులు. ఈ 28 నుంచి 43వ శ్లోకం వరకు కూడా శార్దూల విక్రీడితం అనే ఛందస్సులో చెప్తున్నారు. ఈ శ్లోకంలో మరొక అత్యంత విశిష్టమైనటువంటి భావాన్ని మనకి దర్శింపజేస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. అదేమిటంటే ముక్తి గురించి. ముక్తి 4 విధాల ముక్తి అంటున్నారు. అసలు ముక్తి అంటే ఏంటి? శివుల్లో ఐక్యం. అంటే మనం ఏ దేవతను స్మరిస్తున్నామో, ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతలో ఐక్యమైపోవడం. అంటే ఆ దేవతకి నాకు ఇంకా భేదం లేదు, నేనే ఆ దేవతని నేనేను, శివోహం అనుకోవడమే, ఆ భావంలోకి వెళ్ళిపోవడమే, ఆ భావంలో నిరంతరం ఉండడమే ముక్తి అనమాట. అదే శివైక్యం అంటారన్నమాట. శివైక్యం అంటే మరణించక్కర్లేదండి, మనం ఉన్నప్పుడే నిత్యం శివభావంలో ఉంటే చాలు, అదే శివైక్యం అంటారన్నమాట. అది ముక్తి అంటారు. ఆ ముక్తి 4 విధాలు చెప్తారు. ఒకటి సాలోక్య ముక్తి అంటారు. అంటే భగవత్ సంబంధమైన లోకంలో గడపడం. అంటే ఏంటి? శివుడైతే కైలాసంలో ఉన్నట్టుగా, విష్ణువు అయితే వైకుంఠం, అమ్మవారైతే మణిద్వీపం, ఆ విధంగా అనమాట. సామీప్యం అంటే భగవంతుడి దగ్గరగా ఉంటూ మనం ఆరాధిస్తాం, భగవంతుడి దగ్గరే మనం ఉన్నట్టుగా. సారూప్యం అంటే భగవంతుడి రూపమే మనం పొందడం, ఇది న్యాసంలో జరుగుతూ ఉంటుంది. సాయుధ్యం అంటే భగవంతుడు ఐక్యమైపోవడం. ఈ విధంగా 4 రకాల ముక్తులు కూడా ఏ విధంగా మనం పొందవచ్చు అనేటువంటి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఒకసారి శ్లోకం యొక్క అర్థం ముందర చూద్దాం. భో స్వామిన్, ఓ మహాస్వామి, ఓ మహాదేవ, తవ సారూప్యం తవ పూజనే, నీ యొక్క పూజ చేయడమేనేటువంటి సారూప్యం అంటే నీతో నీ రూపంలో ఐక్యం అవ్వడం. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం అంటే మహాదేవాన్ని నేను కీర్తించినప్పుడు, స్తుతించినప్పుడు ఎలా ఉంటుంది? అది నీ సమీపంలో ఉన్నప్పుడు అది సామీప్య ముక్తి అంటే అర్థం. శివధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం. ఈశ్వర భక్తి అనే భావం మనకి ఉన్నప్పుడు, జన సమూహంతో అటువంటి ఉద్దేశంతో అటువంటి భావనతో ఉండేటువంటి జనాలతో ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళతో సరస సల్లాపాలు చేస్తున్నప్పుడు సాంగత్య సంభాషణే అదే సాలోక్య ముక్తి అంటారు. అంటే అందరూ కూడా అదే భావంతో ఉన్నారు, అదే లోకంలో ఉన్నాం, మన లోకం కూడా శివలోకం అవుతుంది అనమాట. అది సాలోక్య ముక్తి అంటారు అన్నమాట. హే భవానీపతే ఓ సాంబమూర్తి, చరాచరాత్మక తను ధ్యానే సాయుధ్యం. ఈ స్థావర జంగమమైనటువంటి ఆ మూర్తి యొక్క ధ్యానం అంటే ఏంటి? ప్రపంచం అంతా ఆయనే, ఆ శివుడే ఉన్నాడు అనేటువంటి భావంతో మనం ఉన్నప్పుడు, ఆ శివుడిలోనే మనం ఎక్కువైపోయింది. శివుడికి నాకు ఇంక తేడా ఏముంటుంది ఆ భావంలో ఉన్నప్పుడు? మమ అత్ర సిద్ధం భవతి, ఆ విధంగా నాకు కలుగుతుంది అయ్యా, ఈ జన్మందే కలుగుతోంది. అహం కృతార్థాస్మి, నేను విధంగా ఈ భావనతోటే నేను కృతార్థుణ్ణి అవుతున్నాను అని చెప్పారు. దీనిలో ఉండే కొంత వివరణ మనం చూద్దాం. ఇప్పుడు భగవత్ స్మరణ విషయంలో అందరూ కలిసి సంకీర్తన చేస్తున్నప్పుడు, లేకపోతే స్తోత్రాలు చదువుతున్నప్పుడు, సామూహికంగా కానీ ఏ విధంగా అయినా సరే భగవద్ విషయాల్ని మనఃపూర్వకంగా వింటున్నప్పుడు, అలాగే భగవత్ లీల చూస్తున్నప్పుడు, ఇదంతా కూడా ఏమిటి? మనం ఆ లోకంలో ఉన్న భావనే మనం పొందుతాం అన్నమాట. అది సాలోక్య స్థితి అంటారన్నమాట. అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం అందరూ కూడా ఒకే విధమైనటువంటి ధ్యేయాన్ని, ఆ భగవత్ చింతనే కలిగి ఉంటారన్నమాట. అది ఎక్కడికో మళ్ళీ ఆ శివుడికి ఆ లోకంలోకి వెళ్ళక్కర్లే, ఈ లోకంలోనే ఉంటూ ఆ భావనలో ఉండిపోతాం అనమాట. అదే సాలోక్య ముక్తి. అంటే భౌతికంగా భగవంతుడి దగ్గరగా లేకపోయినా సాలోక్య సిద్ధిని విధంగా పొందొచ్చు అని మనకు చెప్తున్నారు అన్నమాట. ఇలాగా ఈ సాలోక్య సన్నిధిలో ఉన్నప్పుడు సామీప్యం కూడా సిద్ధి చేకూరుతుంది. అంటే సామీప్యం అంటే ఏం లేదు,
భగవంతుడి దగ్గరగా మనం ఉన్నామని మన భావన మానసికంగా దగ్గరగా ఉంటే చాలు, అది కూడా సామీప్య ముక్తి అవుతుంది. అంటే సాలోక్యము సామీప్యం కూడా రెండు ఒకేసారి సిద్ధిస్తాయి అన్నమాట. సాలోక్యంలో ఉన్నప్పుడు సామీప్యం కూడా ఉంటుంది అనమాట. ఆ భావనలోనే మనం ఆ ముక్తి మనకు సిద్ధిస్తుంది. సాలోక్య సామీప్య ముక్తి అంటారు అన్నమాట. అయితే భగవంతుని రూపంతో సమానమైన రూపాన్ని పొందడం ద్వారా వచ్చేటువంటి ముక్తిని సారూప్య ముక్తి అంటారు అన్నమాట. అంటే మనలో ఉండే మన మనస్సుకి ఓ రూపాన్ని ఆపాదించాం. అంటే నా మనస్సుని నేను చూసి నేనే అమ్మవారిని అయిపోయాను. అహమిచ్చేవ విభావయే భవానీ అని మనం లలితా సహస్ర ధ్యాన శ్లోకంలో చెప్పుకుంటాం. అరుణాం కరుణాతరంగితాక్షి అనే శ్లోకంలో అన్నమాట. అంటే నేనే ఆ భవానీని అయిపోయాను అనేటువంటిది అనమాట. అలాగే రుద్ర న్యాసంలో కూడా చూడండి, నేను శివుణ్ణి అయినప్పుడే నేను శివుని ధ్యానం అనేట్టు నేను చేయగలను. నా రుద్రమశ్చేత అంటే ఏంటన్నమాట, రుద్రుడు కానివాడు రుద్రుడిని జపించలేడు. ఆ విధంగా అక్కడ కూడా చెప్తారు. చూడండి, మహాన్యాసంలో ఒక మంత్రం ఉంటుంది, అది మనకి చెప్తారు. సర్వే జ్వలంతం మాం పశ్యంతో, నేను రుద్ర తేజంతో వెలిగిపోతున్నాను అంటారు. అంటే ఏంటి, ఆ రుద్ర రూపం నేను కూడా పొందే అన్నమాట. అది సారూప్య స్థితి అంటారు. ఇంకా ఏం చెప్తారంటే, అసలు మనం ఒక మణిద్వీపం వెళ్ళినట్టే అమ్మవారి రూపంతో ఉండేటువంటి దేవతలు చాలా మంది కనబడుతూ ఉంటారు అసలు. అలాగే శివలోకంకి వెళ్ళైతే శివుడిలాగా ఉండేటువంటి ప్రమదగణాలు ఎంతో మంది కనబడతారు. వైకుంఠంలో మహావిష్ణువులాగా ఉండేటువంటి ఈ మహానుభావులు ఎంతో మంది కనబడుతూ ఉంటారు. ఇవంతా కూడా వెళ్ళి సారూప్య స్థితి అంటారు, సారూప్య ముక్తి అంటారు అన్నమాట. ఇంకేమీ లేదు, మనం ఆ భగవానులో ఐక్యమైపోవడం చూసారా. స్థావర జన్మాత్మైనటువంటి జగత్తంతా కూడా పరమాత్మేను అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వరూప సందర్శనము అంటాం దాన్ని. అలాంటి భావనలో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ మనం సాయుధ్య ముక్తి అని చెప్పి అంటారు అన్నమాట. సాయుధ్యం అంటే దానిలో ఏకమైపోవడం. అదే చూడండి, అమ్మవారి భావన మనకి అమ్మవారి యొక్క వైరాజ రూపం అంటారు, అంటే విరాట్ రూపం చూపిస్తారు. పాతాళ పాదం, పాతాళము అమ్మవారి పాదం ఉందట. అవని జగనం, భూమి ఏమో అమ్మవారి యొక్క జగన్ అంటారు. రవీందు వక్షోజశాలి, సూర్యుడు చంద్రుడు అమ్మవారి వక్షములు, వక్షద్వయం. హరిదాననం, హరిత అంటే దిక్కులు, దిక్కులే ఆ అమ్మవారి యొక్క ముఖం అంట. అభ్రకేశం, ఆకాశమే అమ్మవారి యొక్క కేశములు అన్నమాట. వైరాజం అంబా, నీ విరాట్ రూపం అమ్మ. భజతాం తవ దివ్య రూపం, అటువంటి నీ దివ్య రూపాన్ని కానీ మేము భజించినట్లయితే అలా రూపంలోట కీటాయతే విధి హరీంద్ర సురీంద్ర కోటిభి. హరి, ఇంద్రుడు ఇలాంటి దేవతలు అందరూ కూడా చిన్న 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 కీటకాల్లో కనబడతారు అమ్మవారి దగ్గర. అంటే అమ్మవారిలోని వీళ్ళందరూ ఉంటారు. అటువంటి అమ్మవారి రూపాన్ని కానీ మనం ధ్యానించినట్లయితే ఏమవుతుందన్నమాట, అక్కడ ఎక్కడ చూసినా అమ్మవారే, ఇంకా అమ్మవారు తప్ప ఇంకేం లేదు. నేను ఉండదు, ఇంకా నేను అనేది అక్కడ దానిలో కలిసిపోయింది, లైవ్ అయిపోయింది అనమాట. అక్కడ అప్పుడేమైంది, నేనే అమ్మవారిని అయ్యాను, నేనే శివుడిని అయ్యాను, నేనే విష్ణువుని అయ్యాను. ఇది సాయుధ్య ముక్తి అంటారు అన్నమాట. ఈ విధమైనటువంటి ఈ 4 రకాల ముక్తులు కూడా చెప్తూ అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది మనకి చూపించారనమాట. మనం అంటే ఇటువంటి శ్లోకాలు చదువుకుంటుంటే ఏమవుతుందంటే, సాక్షాత్తు ఆ శివలోకంలో, ఆ శివ రూపంలో, ఆ శివ సామీప్యంలో, శివంలో ఐక్యమైపోయి సోహం భావేన పూజయేత్, శివోహం 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 చిదానంద రూప శివోహం శివోహం అనే భావనతో ఉండిపోయి శివభావంతో శివానందంతో రమిస్తూ ఓలలాడుతూ శివానందం అలా ఆస్వాదిస్తూ ఉండిపోతాం అన్నమాట. అటువంటి భావనతో ఉంటూ మిగిలిన తర్వాత 29వ శ్లోకంలో ఏం చెప్పారో కూడా మనం చూద్దాం. ఓం నమ శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన